నమస్తే న్యూస్ 24 కి స్వాగతం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ములకలపల్లి మండలం బూసగూడెం పంప్ హౌస్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ సహకార సంఘ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటీడీఏ పీఓ రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పంప్ హౌస్ లో చేపట్టిన పనుల వివరాలను మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. ట్రయలర్ కు సిద్ధంగా ఉన్న మోటార్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంప్ హౌస్ లో ఏర్పాటు చేసిన మోటార్లు చైనా షాంఘై కంపెనీ రూపొందించినవని, చైనా నుండి ఆ కంపెనీ ఇంజనీర్లు రావాల్సి ఉందని, వచ్చిన అనంతరం పంప్ హౌస్ యొక్క ట్రయలర్ నిర్వహిస్తామని తెలిపారు. అతి త్వరలో చైనా ఇంజనీర్లు రావడానికి భారత ప్రభుత్వం మరియు చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతోందని తెలిపారు. పంప్ హౌస్ లో ఇరిగేషన్ మరియు ఎలక్ట్రికల్ పనులన్నీ పూర్తయినాయని తెలిపారు. మోటార్లు చైనావి అయినందువలన వారి ఇంజనీర్ల సమక్షంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు నెలలో గోదావరి కని జలాలను ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు తరలించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరియు ఇరిగేషన్ మంత్రి యొక్క కోరిక అని అన్నారు. కృష్ణా జలాలను అనుకున్న సమయంలో శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ కు రాకపోయినా వైరా ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ఆయకట్టుతో పాటు మధ్యలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ గోదావరి జలాలను పంపించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్డి శ్రీనివాస్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ కుమార్, ఇతర ఇంజనీరింగ్ విభాగపు సిబ్బంది పాల్గొన్నారు. పాలేరులో ఉన్న టన్నెల్, బీరోలు టన్నెల్ కూడా పనులు జరుగుతుంది. కాబట్టి మనకు అత్యవసరమైంది జూలూరుపాడు టన్నెల్ పనులు మొదలు పెట్టాలి. దాని తర్వాత 10 కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. కాబట్టి ఇది ఆ రోజున 13,500 కోట్లతోటి దీన్ని శాంక్షన్ చేశాం. ఇప్పటికి 7,800 కోట్లు, దగ్గరికి 8,000 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఈ ఖర్చు పెట్టిన నిధులకి సమాంతరంగా మనం సేద్యంలోకి తీసుకొచ్చడంతో పాటు భవిష్యత్తులో దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొత్త ఆయకట్టు సుమారు 6-7 లక్షలు, స్టెబిలైజేషన్ నాగార్జున సాగర్ ఆయకట్టు 3 లక్షలు, దగ్గరగా 10 లక్షల ఎకరాలు రావాలనేది నా కోరిక, ప్రజల కోరిక. అంటే పంపులకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పంప్ హౌసుల యొక్క మోటార్లు, ఫస్ట్ బీజీ పత్తూరులో ఉన్న 6 మోటార్లు, అదేవిధంగా పూసుగూడెంలో ఉన్న 6 మోటార్లు, కమలాపురంలో ఉన్నటువంటి 7 మోటార్లు, వీటన్నింటినీ చెక్ చేసుకొని వెటరన్ తీసుకుంటే తప్ప మోటార్లకు కూడా సేఫ్టీ లేదు. సేమ్ టైం జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపల ఈ గోదావరి జలాలు వాడుకోవాలి, ఈ పంప్ హౌస్లు వినియోగంలోకి తీసుకురావాలి. ఈ పంపులకి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఏన్కూరు టన్నెల్ని, ఏన్కూరు లింక్ కెనాల్ని ఎమర్జెన్సీ మీద ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈ సంవత్సరం 4 రోజుల క్రితమే పనులు మొదలుపెట్టాం. ఈ నెలలో పనులు పూర్తి చేయబోతున్నాం. అక్కడ దాకా గోదావరి నుంచి 108 కిలోమీటర్స్ మెయిన్ కెనాల్, 104 కిలోమీటర్స్, 93%, 97% కంప్లీట్ అయింది. కొద్ది లైనింగ్ మాత్రమే మిగిలింది. అది కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ సీజన్ తర్వాత. కాబట్టి ఈ గోదావరి నీళ్లతోటి ఈ 3 పంపులు వినియోగించుకోవడంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి, మీడియం ప్రాజెక్ట్ అయిన వైరాకి, లంకా సాగర్కి ఈ సంవత్సరం ఇవ్వాలని. జాతాలకుంట టన్నెల్ కూడా నడుస్తుంది. అది కూడా నెక్స్ట్ సీజన్కి దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకి, మిత్రులందరికీ దయచేసి తయారై ఉన్నటువంటి 7,800 కోట్లు ఖర్చు పెట్టాం. భవిష్యత్తులో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చుకుంటూనే జూలూరుపాడు టన్నెల్, అదేవిధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ 10 కిలోమీటర్లు అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా అలైన్మెంట్ మార్చాం కాబట్టి జూలూరుపాడు టన్నెల్ దగ్గర నుంచి కొత్త అలైన్మెంట్లో 10 కిలోమీటర్ల ఫారెస్ట్ కెనాల్కి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అది పూర్తి చేసిన తర్వాత పాలేరుకి చేరే అవకాశం ఉంది. చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి, ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 5-6 రోజుల్లోనే, వారం రోజులు టైం ఇస్తే 2 పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే ఈ నెలాఖరి కల్లా ఈ 2 పంప్ హౌస్లు కూడా ట్రయల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాల్ని వైరా ప్రాజెక్టు ఏర్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక. ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి నాగార్జున సాగర్కి రాకపోయినా వైరా ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు లంకాసాగర్ వైరా ప్రాజెక్టు యొక్క ఆయకట్టుతో పాటు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ ఇరిగేషన్ ట్యాంకులన్నింటికీ ఫీడ్ చేసి గోదావరి జలాలు పంపించాలని. అదేవిధంగా ఈ పంపులు బిగించి 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి